విలేకరి హత్యపై రేణిగుంటలో జర్నలిస్టుల ఆందోళన. వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య నిరసిస్తూ రేణిగుంట విలేకరుల ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంటకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మృతుడు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, నాయకులు మాట్లాడుతూ నిజాలను వెలుగులో తీసుకొచ్చే పాత్రికేయులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేణిగుంట సిపిఎం నాయకులు హరినాథ్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద చనిపోయిన కుటుంబానికి ₹1 నష్టపరిహారం, ఉద్యోగం, పిల్లలకు చదువులు అంగీకరణ ప్రభుత్వమే, ₹1 నష్టపరిహారం విలేకరులకు రక్షణ. చిత్తూరు జిల్లా కొత్తకోట ప్రాంతంలో ఆంధ్రజ్యోతి విలేకరైన జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఇసుక మాఫియా పైన వార్తలు రాస్తున్నారు. ఆయన వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో అక్కడున్న పొలిటీషియన్ నాయకులు గంజాయి ముఠాల్ని ఎగదోలి డబ్బులు ఇచ్చి అతను వాకింగ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు అతన్ని పైన దాడి చేసి కత్తులతో నరికి చంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్పాట్లో ఆయన చనిపోయారు. వార్తా విలేకరు కూడా అక్కడ ఆయన పక్కన ఉన్న ఆయన కూడా తీవ్రమైన గాయాలైనవి, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఈరోజు మేము సిపిఎం పార్టీగా కొత్తకోటలో జరిగిన విలేకరుపై జరిగిన హత్యను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఘటనల్ని ప్రభుత్వం నివారించాలి. గతంలో నెల్లూరులో పెంచలయ్య అనే వ్యక్తి గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే ఆయన్ని బండిలో స్కూటర్లో పోతుంటే భార్య బిడ్డల సమక్షంలోనే కత్తులతో నరికి చంపిన సందర్భాలు కనిపించాయి. ఆయనకి ఆదుకోవాలని చెప్పి ₹1 డిమాండ్ చేస్తే 50 లక్షలు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా వాళ్ళ భార్యకి ఉద్యోగం ఇస్తామని చెప్పింది. వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తాం, బాధ్యత ప్రభుత్వం ఇదే అని చెప్పింది. ఈరోజు ఒక పెంచలేకే కాదు, ఈ రాజ్యాంగ అధికారంలో అంటే ఈ పాలక వర్గం ఈరోజు 4 కుర్చీలు భాగమైన 4 స్తంభాల్లో ఒక భాగమైన మీడియా వ్యవస్థ కూడా ఒకటి ఉంది. ఈరోజు ఆ మీడియా వ్యవస్థ లేకపోతే ఈ ప్రభుత్వం కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. అందుకోసం రాజ్యాంగంలో ఏదైతే 4వ స్తంభంగా మీడియాని చెప్పబడిందో అటువంటి వారికి రాసేదానికి స్వేచ్ఛ లేకుండా రాసిన వారిని ఈ విధంగా హత్య చేయడం, గూండాయిజం చేయడం ఒక పాలక వర్గం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఆ హత్య చేసిన వారిని కఠినంగా పట్టుకొని అనేకమైన సెక్షన్ల కింద శిక్షించాలి. అతని వెనకాల ఉన్న పొలిటీషియన్లు కూడా వారిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళు కూడా జైలు పంపించాలి. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వాళ్ళ భార్యకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ పిల్లల చదువు సందేహాన్ని కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొన్రెడ్డి హరినాథ్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్, తిరుపతి జిల్లా. వీకోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై జరిగిన హత్యను మేము రేణిగుంట జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల సంక్షేమం ఎట్టా గాలికి వదిలేశారు. కనీసం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే గొడవలతో వెంటాడి నరికారో ఆ దోషులని గుర్తించి వెంటనే శిక్షించాలని కోరుతున్నాము. వాళ్ళకి తగిన శిక్షలు కఠినంగా ఉండాలనేసి దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు దోషులను తక్షణమే అరెస్ట్ చేసి
జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రభుత్వంలో వాళ్ళ ఎవరైతే ఆ బాధితుడు భార్య ఉందో ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఆ బిడ్డల చదువులకి పూర్తిగా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాము. అదేలాగో జర్నలిస్టులపై నిరంతరం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మా జర్నలిస్టులు ఎండనగా వారనగా నిరంతరం కష్టపడి ఏవే విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తుంటాం. ఈ ఘటనలో కొందరికి నచ్చకపోవచ్చు. మా మీద ఈ మరి పగబట్టుకొని ఈ విధంగా చంపడం అతి దారుణం. దీన్ని హేమమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు జర్నలిస్టుకు రక్షణ కల్పించే విధంగా గట్టి చట్టాలను అమలు చేసి జర్నలిస్టులని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.